మార్స్ గ్రహం మీద మానవుడి స్థిర నివాసానికి అనుకూలమైన వాతావరణం ఉందా అని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు, అంతరిక్ష పరిశోధన సంస్థలు చేస్తున్న అత్యంత కీలకమైన లక్ష్యాల్లో ఇది ఒకటి. భవిష్యత్తులో మనిషి మార్స్ పై నివసించే సాధ్యతను అంచనా వేయడమే కాదు, భూమికి ప్రత్యామ్నాయ స్థలాన్ని సృష్టించే దిశగా ఇది ఒక అడుగు కూడా. మార్స్ పై ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. సగటు ఉష్ణోగ్రత -63°C. ఇది భూమి కంటే చాలా చలిగా ఉంటుంది. గరిష్టంగా ఎండ ఉన్నప్పుడు మాత్రం 20°C ఉష్ణోగ్రత ఉంటుంది. రాత్రి వేళల్లో మరియు ధ్రువ ప్రాంతాల్లో ఇది -125°C వరకు పడిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నివసించాలంటే చల్లటి వాతావరణానికి, వేడి నుండి తట్టుకునే గృహాలు చాలా అవసరం. మార్స్ గ్రహంలో చాలా దుమ్ము తుఫాన్లు సంభవిస్తాయి. ఇవి కొన్ని వారాల పాటు లేదా కొన్ని నెలల పాటు కొనసాగవచ్చు. ఈ తుఫాన్లు గ్రహం అంతటా వ్యాపించగలవు. కొన్నిసార్లు గ్రహాన్ని మొత్తాన్ని కూడా కప్పేయవచ్చు. మార్స్ గ్రహంలో కూడా ఋతువులు ఉంటాయి భూమిలాగే. కానీ ఒక్కో ఋతువు సుమారు 6 నెలలు ఉంటుంది. ఎందుకంటే మార్స్ గ్రహం సూర్యుడి చుట్టూ తిరగడానికి ఎక్కువ కాలం పడుతుంది. మార్స్ గ్రహంపై కూడా వర్షాలు ఇప్పటివరకు ఆధారాలు లేవు. వాయుమండలంలో 95% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. మనిషి ఊపిరి పీల్చడానికి సరిపడా ఆక్సిజన్ లేదు. కృత్రిమ ఆక్సిజన్ జనరేటర్లు చాలా అవసరం అవుతాయి. నాసా మోక్సీ అనే పరికరం ద్వారా అక్కడి CO2 ఆక్సిజన్ ఎలా ఉత్పత్తి సాధ్యమవుతుందో నాసా పరీక్షిస్తుంది. మార్స్ పై మంచు రూపంలో నీటి ఆధారాలు ఉన్నాయని ధ్రువ ప్రాంతాల్లో గుర్తించారు. 2018లో ఇటలీ శాస్త్రవేత్తలు పాతాళ జలాశయాన్ని గుర్తించారు. నీటి నిల్వల ప్రాసెసింగ్ టెక్నాలజీలు అభివృద్ధి చేస్తే ఇది మానవ నివాసానికి చాలా కీలకంగా ఉంటుంది. మార్స్ గ్రహం వద్ద భూమిలా ప్రొటెక్టివ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండదు. సూర్యుడి నుండి, అంతరిక్షం నుండి వచ్చే కిరణాలు మానవులకు చాలా ప్రమాదకరం. మానవ నివాస గృహాలు కిరణాల నుండి రక్షించేలా నిర్మించుకోవాలి. కిందకు లోతుగా ఉండాలి. భూమిని ఉపయోగించి అక్కడే పంటలు పండించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నాసా ప్రాజెక్ట్ ద్వారా టమోటాలు, బంగాళాదుంపలు వంటి పంటలు అక్కడి నుండి భూమిని అనుకరించి పండించడం సాధ్యమవుతుందా అని ప్రయోగాలు చేస్తున్నారు. మార్స్ గ్రహం గురుత్వాకర్షణ భూమితో పోలిస్తే 38% మాత్రమే. దీర్ఘకాలికంగా అక్కడ జీవించాలంటే తక్కువ గురుత్వాకర్షణ వల్ల శరీరంపై అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. బలహీనత, కండరాల తగ్గుదల ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాయామ పద్ధతుల ద్వారా, ఆరోగ్య సాధనాల ద్వారా దీనిని తగ్గించగలమని పరిశోధనలు తెలుపుతున్నాయి. మార్స్ గ్రహ వాతావరణ పరిశోధనలు అనేవి ప్రపంచవ్యాప్తంగా అనేక అంతరిక్ష సంస్థలు చేస్తున్న ప్రధాన పరిశోధనలో ఒకటి. ఇది మనకు మార్స్ గ్రహ పరిసరాలు, అక్కడ జీవన సాధ్యత వంటి మానవ నివాస స్థావరాలు వంటి విషయాలపై స్పష్టతనిస్తుంది. వాతావరణ పరిశోధనలో కొన్ని కీలకమైన అంశాలు ఏంటంటే, అక్కడి వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవడానికి నాసా కొన్ని పరిశోధనలు చేసింది. అందులో ఒకటి మావెన్. ఇది 2013లో ప్రయాణిస్తే 2014లో మార్స్ దగ్గరికి చేరింది. దీని ద్వారా మార్స్ గ్రహ వాయుమండలంపై సూర్యుని రేడియేషన్ ఎలా ప్రభావితం అవుతుందో తెలుసుకోవడం, ఇది గ్రహానికి వాతావరణం ఎలా మాయమవుతుందో అని చూపించింది. 2 మంగళయాన్. ఇది వాతావరణంలోని మీథేన్ లాంటి వాయువులు ఉన్నాయా లేదా అని పరిశోధన చేయడం జరిగింది. ఇది ఆసియా ఖండం నుండి ప్రారంభమైన మొదటి విజయవంతమైన మార్స్ గ్రహ మిషన్. 3 క్యూరియాసిటీ రోవర్. ఇది 2012లో మార్స్ పై దిగింది. గేల్ క్రేటర్ అనే ప్రాంతంలో ప్రయాణించింది. వాతావరణ మార్పులు, అక్కడి వాతావరణం, ఉష్ణోగ్రత, గాలుల ప్రభావం వంటి వివరాలను సేకరించింది. 4 పెర్సెవరెన్స్ రోవర్. ఇది 2021లో నాసా ఈ రోవర్ జెసారో క్రేటర్ అనే ప్రాచీన నది డెల్టా వద్ద వాతావరణాన్ని గమనించింది. ఇందులో మోక్సీ ప్రయోగ పరికరం ఉంది. ఇది మార్స్ వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ నుండి ఆక్సిజన్ తయారు చేయడాన్ని పరీక్షించింది. వాతావరణంలో కనుగొనబడిన విషయాలు ఏంటంటే, వాతావరణంలో గతంలో ఘనంగా ఉండేదని సూచనలున్నాయి. గ్రహానికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోవడం వల్ల, సూర్యుని తాకిడి వల్ల వాయుమండలం అంతరిక్షంలోకి పారిపోయింది. వర్షాలు పడే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ నెమ్మదిగా ప్రవహించిన నీటి జాడలు వాతావరణంలో హ్యూమిడిటీ ఉన్న కాలం ఉన్నదని సంకేతాలు వస్తున్నాయి. భవిష్యత్ నివాస ప్రణాళికలు. నాసా మార్స్ హ్యాబిటేట్ కాన్సెప్ట్ ద్వారా ఫ్యాబ్రికేషన్ అనే సహాయంతో రోబోట్లతో ఇళ్లు నిర్మించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇన్ఫ్లేటబుల్ డొమైన్స్ మరియు 3D ప్రింటింగ్ టెక్నాలజీతో ఇళ్లు నిర్మించుకోవడం. స్పేస్ స్టార్షిప్ కాలనైజర్స్ ప్లాన్స్ ద్వారా ఎలన్ మస్క్ లక్ష్యం ఏంటంటే 2050 నాటికి 10 లక్షల మందిని మార్స్ పై తరలించడం. మల్టిపుల్ స్టార్షిప్ ద్వారా రవాణా, స్వయం వంటి వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవడం. మార్స్ వాస గుహ డిజైన్లు ఎలా ఉన్నాయంటే, మానవులకు నచ్చిన విధంగా వాటి యొక్క లక్ష్యం ఏంటంటే
మార్స్లో నివసించే వారికి అక్కడి వాతావరణం గాలి లేకపోవడం, తక్కువ ఉష్ణోగ్రత, రేడియేషన్ వంటి ప్రతికూలతలు తట్టుకునేలా ఇల్లు రూపొందించుకోవడం, బయట ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు సోలార్ ప్లాంట్ వ్యవస్థలు అభివృద్ధి చేసుకోవాలి. నాసా 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి మార్స్ వాస గృహాలకు ఎలా నిర్మించుకోవాలో ప్రపంచవ్యాప్తంగా డిజైనర్లకు ఛాలెంజ్ నిర్వహించింది. అందులో టీమ్ ఏఏ స్పేస్ ఫ్యాక్టరీ మార్స్ డిజైన్ ద్వారా కొన్ని ఇళ్ల నిర్మాణాలు ఇలా ఉన్నాయి. అక్కడే తినడం, జీవించడం, ఆక్సిజన్ వంటి ఉత్పత్తి అంశాలను శాస్త్రవేత్తలు అక్కడ పరీక్షిస్తున్నారు. మార్స్పై నివాసం సాధ్యమే, కానీ ఇది చాలా సవాళ్లతో కూడిన దారి. శాస్త్రీయంగా, సాంకేతికంగా గొప్ప పరిష్కారాలు అవసరం, కానీ మానవ జాతికి ఇది ఒక అత్యంత కీలకమైన ఘట్టం. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలు మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేయండి.